10th chapter circles exercise 1. First question, how many tangents can a circle have? ఒక సర్కిల్ తీసుకుని దానికి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయనేది ప్రూవ్ చేయాలి. ఎవ్రీ సర్కిల్లో కూడా ఎవ్రీ పాయింట్ దగ్గర నుంచి ఒక్క లైనే గీయగలం. ఇలాగా ఒక్క లైనే ఎవ్రీ పాయింట్ని టచ్ చేసుకుంటూ ఒక్కొక్క లైన్ ఇట్లా డ్రా చేయాలి. ఇలాగా సర్కిల్ని ఏదైతే టచ్ చేసుకుంటూ వెళ్తుందో దాన్నే టాంజెంట్స్ అంటారు. కాబట్టి ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయగలమంటే ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని టాంజెంట్స్. అంటే సర్కిల్ ఎన్ని పాయింట్స్ ఉంటే ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. సర్కిల్ నిండా ఎవ్రీ దానిలో పాయింట్ ఉంటుంది. ఎవ్రీ పాయింట్ని టచ్ చేసుకుంటూ టాంజెంట్ గీయాలి. కాబట్టి సర్కిల్కి ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి కాబట్టి టాంజెంట్స్ కూడా ఇన్ఫినిటీ గీయగలము. వీ నో దట్ ఏ సర్కిల్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఇట్స్ పెరిమీటర్. దీని మీద మొత్తం కూడా ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినిటీ టాంజెంట్స్ గీయాలి. అండ్ దేర్ విల్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆన్ ఏ సర్కిల్. సెకండ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది టాంజెంట్స్. ఇక్కడ చూసాం కదా, సర్కిల్లో 1 పాయింట్ దగ్గరే టచ్ అయితే వెళ్తుంది టాంజెంట్ అనేది. ఎవ్రీ టాంజెంట్ కూడా సర్కిల్లో 1 పాయింట్ దగ్గరే టచ్ అవుతుంది. ఒక్కో పాయింట్కి ఒక్కో టాంజెంట్ మాత్రమే గీయగలము. దాని గురించి దీనికి ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్. ఏదైతే సర్కిల్లో 2 పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ వెళ్తుందో దాన్ని సీకెంట్ అంటారు. దాని పేరు సీకెంట్. థర్డ్ క్వశ్చన్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. సర్కిల్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయంటే, సర్కిల్ ఇలా తీసుకున్నామంటే దీనికి ఆపోజిట్లో ఈ పాయింట్కి కూడా ఇంకో టాంజెంట్ వస్తుంది. ఆపోజిట్ పాయింట్స్ ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ తీసుకుంటే 2 ఆపోజిట్స్కి కూడా ఇలా టాంజెంట్స్ వస్తాయి. ఇక్కడో పాయింట్ తీసుకుంటే ఇక్కడ కూడా 2 టాంజెంట్స్ వస్తాయి. అంటే ఈ 2 కూడా ప్యారలల్గా ఉంటాయి. ఆపోజిట్గా ఉన్న 2 పాయింట్స్ కూడా 2 టాంజెంట్స్ వస్తాయి కాబట్టి ఇవి ప్యారలల్లో ఉంటాయి. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ 2 ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఫోర్త్ క్వశ్చన్, ద కామన్ పాయింట్ ఆఫ్ టాంజెంట్ ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. టాంజెంట్కి సర్కిల్కి కామన్ పాయింట్ ఉంది కదా, దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఏదైతే సర్కిల్లో ఒక టాంజెంట్ అనేది ఇలా వెళ్తే సర్కిల్కి దానికి కామన్గా ఒక పాయింట్ని టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. థర్డ్ క్వశ్చన్, ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q so that OK equal to 12 cm. ఏమంటున్నాడు, ఒక టాంజెంట్ అనేది సర్కిల్ నుంచి ఒక సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్ నుంచి ఒక టాంజెంట్ ఇలా వెళ్తుంది టచ్ చేసుకుంటూ. P అనే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుని ఒక టాంజెంట్ వెళ్ళింది. Q దగ్గర ఎండ్ అయింది ఆ టాంజెంట్ అనేది. O అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ O నుంచి P వరకు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. OP అనేది సర్కిల్ ఆఫ్ ది రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ రేడియస్ అనేది 5 సెంటీమీటర్. ఇక్కడ O నుంచి Qకి అంటే టాంజెంట్ ఎండ్ అయ్యే Q ప్లేస్ వరకు కూడా O నుంచి సెంటర్ నుంచి టాంజెంట్ ఎండ్ అయ్యే Q వరకు కూడా 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. OP వచ్చేసి 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. OQ వచ్చి 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. PQ ఫైండ్ చేయమంటున్నాడు. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏముంటుంది, OQ² ఈక్వల్ టు OP² ప్లస్ PQ². దీని ప్రకారం ఆ వాల్యూస్ పెట్టుకుని OQ వాల్యూ 12², OP² వాల్యూ 5² ప్లస్ PQ². దాని నుంచి సింప్లిఫై చేస్తే PQ ఈజ్ ఈక్వల్ టు √OQ² మైనస్ OP² అయింది. √12² మైనస్ 5² అంటే √119 వస్తుంది.